వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ మహేష్. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేటలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్నాము. కొంతమంది ఇక్కడ ఉపరిపల్లి ప్రాంత వాసులు కొంతమంది ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఏ సమస్య పైన వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు సూర్య. మేము ప్రజెంట్ ఉప్పర్పల్లి, షామీర్పేట, తుమ్కుంట, తుర్కపల్లి ఈ విలేజెస్లలోన మేము చెత్త సేకరణ చేస్తున్నాము. గత 7-8 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి మేము కష్టపడి పని చేసుకుంటున్నాము. మాకు ఎలాంటి జీతాలు కానీ జీపే ఉన్నప్పటి నుంచి జీపే నుంచి మాకు జీతాలు లాంటివి ఏమీ లేవు. ఇంటింటికి వచ్చేసి డోర్ టు డోర్ 50 రూపీస్ అనేది వసూలు చేసుకోవాలనేసి మేము వాళ్ళని అడిగితే చేసుకోండి అని చెప్పారు. అది కూడా అందులోన వాళ్ళు ఇస్తేనే చేసుకోవాలి, లేకపోతే మీరు డిమాండ్ అనేది చేయొద్దని చెప్పారు. అలాగని మేము 7-8 సంవత్సరాలుగా కంటిన్యూగా చేస్తామంటే గత కొన్ని నెలల నుంచి ఈ ఎక్కడైతే విలేజెస్లో ఉన్నాయో ఆ విలేజెస్లో అన్నీ మున్సిపల్ అయ్యాయని చెప్పారు. మున్సిపల్ అయ్యాక సరే బయట ఉన్న కమర్షియల్ హోటల్స్ కానీ కంపెనీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇస్తారనే ధైర్యంతో నమ్మకంతో మేము ఇన్ని రోజులు కష్టపడి పనిచేసినాము. కానీ గత కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి బయట నుంచి ఎక్కడి నుంచో వెహికల్స్ వచ్చి ప్రైవేట్ వెహికల్స్ వచ్చి మేము చేసుకున్నటువంటి విలేజెస్కి సంబంధించిన కమర్షియల్ హోటల్స్ కానీ కంపెనీస్ కానీ దానిలోన దౌర్జన్యంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని వీళ్ళ వెహికల్స్ అనేవి అలౌడ్ అయ్యాయి. కానీ మేము అవి తెలుసుకున్నాక వాళ్ళని అడిగితే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, మీకు ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయంటే మాకు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ద్వారా మేము అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పారు. అదే అగ్రిమెంట్ ప్రకారం సరే మేము కమిషనర్ వెళ్ళి కలుస్తాం. ఇప్పుడు మాకు కమిషనర్ వచ్చాడని కమిషనర్ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి పని చేసుకుంటున్నాం, అందులో ₹1 వచ్చినా రాకపోయినా ఇన్ని రోజులు కష్టపడి ఎందుకు పని చేస్తామంటే మేము ఇందులోన బయట ఉన్న కమర్షియల్ హోటల్స్ కానీ అవి కానీ ఉన్నాయనే ధైర్యంతోనే మేము చేసుకున్నాం సార్ అని చెప్పా. సరే మీరు ఇంతమంది ఉన్నారు, మీకు ఆడపిల్లలు ఉన్నారు, చేసుకోండి అని మాకు ఒక లెటర్ ఇచ్చారు కమిషనర్ సారు. ఆ లెటర్ ద్వారానే మేము వెళ్ళి సార్ మాకు ఇట్లా లెటర్ ఇచ్చారు, మరి మేము చేసుకోవాలంటే సరే మీరు కంటిన్యూ చేసుకోవాలని ఒక 5-6 రోజులు బండి అలౌడ్ అయ్యింది. మళ్ళీ వెంబటనే వాళ్ళు కూడా మాకు కూడా కమిషనర్ సార్ లెటర్ ఇచ్చారని వాళ్ళు కూడా లెటర్ చూపించారు. మా వెహికల్ ఆగిపోయింది. వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు, బయట కమర్షియల్ హోటల్స్ వాళ్ళు కానీ కంపెనీలు వాళ్ళు కానీ మీ ఇద్దరు ఏమైనా మాట్లాడుకొని ఒక వెహికల్ రండి లోపలికి అని చెప్పారు. సరే ఆ వెహికల్తోనే అని మళ్ళీ మేము కమిషనర్ సార్ దగ్గరికి వెళ్తే అమ్మ మీరు ఏమన్నా ఉన్నా మీరు మాట్లాడేసుకొని మేము ఒక లెటర్ ఇచ్చేసాము, మీది మీ బరువు బాధ్యతలు ఏమున్నాయి మీరు మాట్లాడేసుకోండి అని చెప్పారు మాకు. సరే అని కొన్ని రోజులు కష్టపడ్డాం, చేసినాం. వాళ్ళెంబడి వీళ్ళెంబడి పట్టుకొని అడిగాం సార్ మేము చేసుకుంటాం, మరి మేము ఉన్నాం కదా, మేము కష్టపడి చేసుకుంటాం, వాళ్ళు ₹10 చేస్తుంటే మేము ₹5 అయినా చేస్తామని అడిగాం. కానీ మాకు ఎటువంటి న్యాయం అయితే బయట ఎక్కడా జరగలేదు. కాబట్టి ఈరోజు మాకు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లోన మేడంకు ఒక కంప్లైంట్ రాసి ఇస్తే మీకు న్యాయం జరుగుతుందని బయట చాలామంది మాకు చెప్తే సరే అని ఇక్కడికి వచ్చి మేడంకి లెటర్ ఇచ్చి మేము ఇట్లా మేము కష్టపడి పనిచేస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి, మాకు ఎలాంటి ఆదరవు లేదు, ఇదే మాకు పొట్టగా పట్టుకొని మేము ఎక్కడి నుంచో కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం, మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు, మీరు న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నామని ఒక లెటర్ ఇస్తే మ్యామ్ యాక్సెప్ట్ చేసింది. నేను ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను, నేను కమిషనర్ సార్ వాళ్ళకి ఫోన్ చేసి నేను చెప్తా, మీరేం భయపడకండి నేనున్నా అని మేడం హామీ ఇచ్చింది. కాబట్టి మాకు న్యాయం జరగాలి. అలాగే ఇక్కడ తుమ్కుంటకి సంబంధించిన బొమ్మరాజ్పేటలోన పక్కన ఆ సంఘంలో తుమ్కుంటకు సంబంధించిన బొమ్మరాజ్పేట దాంట్లో కూడా గత 7-8 సంవత్సరాల నుంచి మేము చెత్త సేకరణ చేస్తున్నాం. అందులో కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా చేసినాము. అక్కడికి కమిషనర్ సార్ వచ్చినప్పుడు ఆ సార్కి కూడా చెప్పాము ఇలా చేసుకుంటున్నాం అంటే సరే చేసుకోండి, కానీ ఇలాంటి కంప్లైంట్లు రాకుండా వాళ్ళని దౌర్జన్యంగా పైసలు తీసుకున్నట్టు కానీ తెలియకుండా నాకు కంప్లైంట్ రావద్దని చెప్పడం మేము అలాగనే చేసుకున్నాం. ఇప్పటికి కూడా మాకు ఇంటింటికి ₹50 మేము వసూలు చేసుకుంటే ప్రతి ఒక్క ఇల్లు ఇవ్వట్లేదు మాకు. కానీ మేము ఎందుకు చేసుకుంటున్నాం అంటే బయట ఉన్న కమర్షియల్ హోటల్స్ కానీ కంపెనీలు కానీ ఎలాంటి అన్న అందులో వచ్చే చెత్తలో మాకు ఏదో ప్లాస్టిక్ వస్తే దాన్ని నమ్ముకొని ఏదో జీవనోపాధి సాగుతుంది మాకు. ఆ హోటళ్ళకి ప్రైవేట్ వెహికల్ అనేది ఒకటి బయట నుంచి ఒక వెహికల్ వచ్చేసి నేను సార్తో మాట్లాడేసుకున్నా, నాకు కమిషనర్ సార్ లెటర్ ఇచ్చాడు, నేను చేసుకుంటున్నా, మీరు రావద్దు అనేసి అక్కడ ఆపేశారు మమ్మల్ని. మేము సార్ దగ్గరికి వెళ్తే ఆ సారు ట్రాన్స్ఫర్ అయిపోయాడు, మేడం వచ్చిందని చెప్పారు. మేడం దగ్గరికి వెళ్తే మేడం అపాయింట్మెంట్ ఇవ్వలేదు 2-3 సార్లు. తర్వాత వెళ్ళి మేడం మాకు ఈ పరిస్థితి మేము ఈ పని చేసినాం, మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు అని చెప్తే నేను మాట్లాడతా, నేను మీకు చెప్తా అని చెప్పారు. ఇప్పటిదాకా ఎలాంటి రెస్పాన్స్ లేదు మాకు. దాని గురించి ఎన్ని రోజులు ఉండి నేను మేడం దగ్గరకు వచ్చి మేమందరం కలిసి వచ్చి ఒక లెటర్ ప్యాడ్ అనేది ఇచ్చాము అక్కడ. నా పేరు శిరీష. ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేసుకుంటుంటే బయట నుంచి ఎవరో వచ్చి మమ్మల్ని మీరు కొట్టద్దు, మీరు రావద్దు అని మా కొట్టి మమ్మల్ని రానియకుండా వాళ్ళే వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని వెళ్ళిపోండి అని సార్ల దగ్గర పోయి అంత మాట్లాడుకొని వాళ్ళు మమ్మల్ని రానియకుండా చేస్తారు. ఏదైనా మీరే సాయం చేస్తారని ఇక్కడ మేము ముందుకు వచ్చి కమిషనర్ సార్, సూపర్వైజర్ ప్రతి ఒక్కరు మాకు సాయం చేయాలని అడుగుతున్నాం. నా పేరు రాజు సార్. గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పనిచేస్తున్నాం సార్. నెలకి ఇంటింటికి ₹50 లెక్క మేము పని చేసుకుంటున్నాం సార్.
అక్కడ మన గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి మాకు అప్పుడే లెటర్ ప్యాకెట్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఎక్కడో జొమాటో కంపెనీ అని చెప్పేసి మా ఏరియాలో పడ్డా సార్. అంటే మాకు బయట నుంచి వెళ్ళి మన అలవాల నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి దౌర్జన్యంగా వాళ్ళకి వీళ్ళకి జర అమౌంట్ ఇచ్చి వాళ్ళతో లంచాలు ఇచ్చి మాట్లాడుకొని మమ్మల్ని రానికుండా కంపెనీలోకి రానికుండా చేస్తున్నారు సార్ వాళ్ళు. కలెక్టర్ మేడం వెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆ కంపెనీ అనేది ఏదైతే ఉందో ఆ కంపెనీకి మేమే వెళ్ళాలి, బయట వాళ్ళు మా ఏరియా రావద్దు. అది మంచిగా కానీ చెడే కానీ మేమే తీసుకుంటాం, బయటకి నుంచి ఇవ్వలొద్దు. మా ఏదంటే బయట వచ్చి మాకు వచ్చి లొల్లి అయితే కొట్లాట అవుతుంది. అట్లా కాకుండా ఏందనేది ఏ విలేజ్ అయితే తీసుకుంటున్నారో ఆ విలేజ్లో సొంతంగా ఉండాలంతే. అట్లానే మాకు సాయం చేయాలని చెప్పి కోరుతున్నాం అంతే. మేము ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ తుర్కపల్లి, ఉప్పర్పల్లి, బొమ్మరాజ్పేట ఈ చుట్టుపక్కల కలెక్టరేట్కు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలోనే వీళ్ళు చెత్త సేకరణ చేస్తున్నారు. అయితే వీళ్ళది ఏంటంటే ప్రాబ్లము, వీళ్ళు గత 7 సంవత్సరాలుగా చెత్త సేకరణ చేస్తున్నప్పటికీ దానిపైన జీవనోపాధి గడుపుతూ ఇంటికి 50 రూపాయలు లెక్క చొప్పున ఇస్తే ఇవని, లేకపోతే లేదని చెప్పేసి ఇంకా భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి దాని మీద ఆధారపడి, ఆ ఒపీనియన్ మీద ఆధారపడి వాళ్ళు చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఈరోజు కొంతకాలం నుంచి ఒక రీసెంట్గా వేరే వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు వీళ్ళకు తెలియకుండా వాళ్ళు వచ్చి చెత్త సేకరణ చేసుకొని వెళ్తున్నారని చెప్పేసి మళ్ళీ అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ వాటిని కాల్ చేసి ఆ బంధాన్ని మా మీదకి తీసుకొస్తున్నారు. మమ్మల్ని మాకెవరు చెత్త కూడా ఇవ్వట్లేదు, మా పిల్లలు మేము అందరము జీవనోపాధి కొనసాగించుకోకుండా మా జీవితాల మీద మన్ను కొట్టినట్టు అవుతుందని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ కలెక్టరేట్కి వచ్చి ఇక్కడ ఒక దరఖాస్తు రాసి మేడం గారికి ఇచ్చారంట. ఆ మేడం గారు దాన్ని తక్షణమే దాని మీద పరిష్కారానికి మార్గం చూపిస్తామని చెప్పేసి వ్యక్తం చేశారని చెప్పేసి ఇక్కడ బాధితులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో రిపోర్టర్ మహేష్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.